పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. 14 రోజుల పాటు రిమాండ్ ఇచ్చారు. నిన్న సాయంత్రం విడుదల రజనీ గారి మరిది విడుదల గోపిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అలాగే లేని స్కామ్లో లిక్కర్ స్కామ్ అని చెప్పి కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేయడంతో పాటు నిన్న హైదరాబాద్లో ఆయన తోడలుడి కళ్యాణ్ని కూడా అరెస్ట్ చేశారు. ఒకవైపున కక్ష సాధింపు చర్యలతో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని, పోలీస్ అధికారుల్ని అరెస్ట్ చేసే పర్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అది ఒకవైపున జరుగుతూ ఉంటే ఆయనకు సంబంధించిన సన్నిహితులైన, ఆయన ప్రోత్సహించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంత దూషించినా, ఎంత బాధాకరంగా మాట్లాడినా వారి మీద కేసులు పెట్టే పరిస్థితి లేదు, అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. అదేమంటే చేబ్రోలు కిరణ్ని అరెస్ట్ చేశాం, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశాడనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఉగ్రరూపం దాల్చి ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారని ప్రగల్భాలు పలికేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. చిత్రం ఏంటో తెలుసా? చేబ్రోలు కిరణ్కి అనూహ్యంగా నిన్న సాయంత్రం బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చింది అని చెప్పడం కంటే పోలీసులు బెయిల్ వచ్చే విధంగా ప్రవర్తించారని ఖచ్చితంగా చెప్పవచ్చు. మీరు ఇంతకుముందు పరిశీలించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా కార్యకర్తల్ని అరెస్ట్ చేసినప్పుడు నెలలు తరబడి జైల్లో ఉన్నారు. పెద్దింటి సుధారాణి కానీ, ఇంటూరు కిరణ్ కానీ, కల్లం హరికృష్ణారెడ్డి కానీ, పోసాని కృష్ణమురళి కానీ, ప్రేమ్ కుమార్ కానీ నెలలు తరబడి జైల్లో ఉండే విధంగా పోలీసులు వ్యూహంగా వ్యవహరించారు.